బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలే. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న కమలం పార్టీ ఇటీవల కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలిచింది. ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ రాష్ట్ర నేతలపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇంతలోనే బండి సంజయ్ రాజాసింగ్ ను ప్రశంసించడం చర్చకు దారితీసింది. అయితే నిన్న వీరిద్దరూ సమావేశం అవడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. సంధి కోసమే రాజాసింగ్ ను కలిసారా లేదా గౌతమ్ రావును పరిచయం చేయడానికి బండి సంజయ్ భేటీ అయ్యారా అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణ బీజేపీలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించని పరిస్థితి. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న కమలం పార్టీ ఇటీవల కాంట్రవర్సీలతో నిత్యం వార్తల్లో నిలిచింది. ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ రాష్ట్ర నేతలపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇంతలోనే బండి సంజయ్ రాజాసింగ్ ను ప్రశంసించడం చర్చకు దారితీసింది. అయితే నిన్న వీరిద్దరూ సమావేశం అవడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. సంధి కోసమే రాజాసింగ్ ను కలిసారా లేదా గౌతమ్ రావును పరిచయం చేయడానికి బండి సంజయ్ భేటీ అయ్యారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న రాజాసింగ్ సంబంధించి నిన్నంతా కూడా ఎపిసోడ్ కొనసాగింది. ఎట్టకేలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజాసింగ్తో భేటీ అయ్యారు. గతం నుంచి కూడా పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ చాలా కీలక వ్యాఖ్యలు స్టేట్మెంట్లుగా విడుదల చేస్తూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి. రాజాసింగ్ వర్సెస్ రాష్ట్ర నాయకత్వం ఇదే తంతు కొనసాగుతూ ఉంది. గతం నుంచి కూడా అనేక కీలక వ్యాఖ్యలు, విమర్శలు, అసహనాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర నాయకత్వాన్ని రాజాసింగ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కొనసాగుతూ ఉంది. గత ఎన్నికల్లో ఆయన సస్పెండ్ చేసి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పార్టీలో తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాష్ట్ర నాయకత్వం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత గౌతమ్ రావుకి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఇక గౌతమ్ రావును టార్గెట్ చేస్తూ కూడా ఘాటు విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎవరైతే పార్టీలో అగ్రనాయకత్వం మేకప్ మెన్లుగా కొనసాగుతూ ఉన్నారు, మేకప్ మెన్ల ఆఫీసులో ఉన్న టేబుల్ తుడిస్తే పదవులు, సీట్లు దక్కుతాయంటూ గౌతమ్ రావును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది చాలా ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటు గోల్కొండకు సంబంధించిన జిల్లా అధ్యక్షుని అంశంలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. గోల్కొండ అధ్యక్షుడు కావచ్చు, ఇటు గౌతమ్ రావు కావచ్చు, అట్లనే ఏదైతే పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నదో బీసీకి సంబంధించిన అంశంలో మొత్తం బీజేపీలో బీసీ రాజ్యం లేదు, రెడ్ల రాజ్యం కొనసాగుతుందనే ఘాటు వ్యాఖ్యలు చేసిండ్రు. అట్లనే బీజేపీ అగ్రనాయకత్వం కొంతమంది నేతలు సీఎంతో రహస్య ఒప్పందాలు జరుపుకుంటున్నారు అనే కామెంట్లు కావచ్చు. అట్లనే పార్టీలో పాత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటే రాష్ట్ర బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఆ పాత స్క్రాప్ తోటే బీజేపీ అధికారంలోకి రావట్లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యం కూడా బీజేపీలో ఉన్నది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎంఐఎం టార్గెట్ అని చెప్పుకుంటోంది, కానీ సొంత పార్టీపైనే ఎంఐఎం ఇలాకాల్లో గెలిచిన రాజాసింగ్ మాత్రం బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇదంతా పార్టీకి తలనొప్పిగా మారుతూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రాజాసింగ్ వర్సెస్ రాష్ట్ర నాయకత్వం పైన గత కొన్నాళ్ళ నుంచి కూడా పార్టీని డ్యామేజ్ చేసే స్థాయిలో డ్యామేజ్ చేసేసినటువంటి నేపథ్యం పార్టీలో ఉంది.
కాబట్టి ఇదంతా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించి ఉంది. గౌతమ్ రావు మీద కూడా కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. దానికి సంబంధించి సంధి కుదిరించేందుకు బండి సంజయ్ నేరుగా రంగంలో దిగారా, లేదంటే గతం నుంచి కూడా పార్టీ నుంచి అనేక ఘాటు వ్యాఖ్యలు చేసుకొస్తున్నటువంటి రాజాసింగ్ ఎలాంటి విమర్శలు చేయకుండా బండి సంజయ్ మాత్రం పార్టీలో కేవలం బండి సంజయ్ రాజసింగ్ని పొగడం వెనుక కూడా ఆ మధ్యలో కొంత చర్చ జరిగింది. అంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాజసింగ్ని ఏ విధంగా పొగుడతారనే చర్చ కూడా బండి సంజయ్పై జరిగింది. కానీ తాజాగా బండి సంజయ్ రాజసింగ్ను కలవడం, నిన్న హనుమాన్ జయంతికి సంబంధించి ధూల్పేటలో ఉన్నటువంటి ఏదైతే ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్కు వెళ్ళడం, అట్లనే రాజసింగ్ను కలవడం, కాసేపు అయిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌతమ్ రావుని అక్కడికి పిలిపించడం, ఇటు రాజసింగ్ను గౌతమ్ రావుని ఇద్దరిని ఒకే దగ్గర కూర్చొని శాల్వలతో సన్మానించడం, వారితో కలిసి ప్రెస్ మీట్ పెట్టించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక బండి సంజయ్ కావాలనే దిగారా, లేదంటే రాజసింగ్ కావాలనే ఉద్దేశంతోనే కలిశారా అనే చర్చ అయితే పార్టీలో బలంగా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే పార్టీలో కొంతమంది నేతల వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉండొచ్చు, అది ఇన్సైడ్గా జరుగుతూ ఉండొచ్చు. కానీ బహిరంగంగా రాజసింగ్ చేసే వ్యాఖ్యలు ఇప్పటి వరకు చేసే డ్యామేజ్ చేసేసినాయి. ఇప్పుడు ఆయనతో సంప్రదింపులు జరిపి బుజ్జగింపడం వల్ల పార్టీకి ఒరిగేదేముంది అనే చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా కీలకంగా పార్టీ లక్ష్యాల మీద ఆయన దెబ్బ కొడుతూ కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు, కిషన్ రెడ్డి అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గానికి, అట్లనే ఫ్లోర్ లీడర్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన, అట్లనే మహిళా అధ్యక్షురాలు రెడ్డి సామాజిక వర్గానికి చెందింది, ఇట్లా బీసీ సామాజిక వర్గం ఎక్కడుంది బీజేపీలో, ఇట్లాంటి అంశాలు చాలా కీలకమైన అంశాలు చేసినటువంటి నేపథ్యం బీజేపీలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్తో కూర్చోవడము, ఈ మంతనాలు జరపడము, అంటే రాజాసింగ్ ఇప్పుడు బండి సంజయ్ భేటీ అయిన తర్వాత రాజాసింగ్ మారతారా, లేదంటే మళ్ళీ అదే తంతు కొనసాగిస్తారనేది కూడా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే నిన్న ప్రత్యక్షంగా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఆయన సమాధానాల్లో చాలా కాన్ఫిడెంట్గా అంత పెద్దగా కనిపించట్లేదు. పార్టీ పైన అట్లనే గౌతమ్ రావు వచ్చినప్పుడు ఆయన తీరు పైన కానీ స్పష్టంగా లేదు. ఖచ్చితంగా కేవలం స్థానిక సంస్థలు, ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించింది మాత్రమే కలిశారా, గౌతమ్ రావుని అందుకే ఆయనతో భేటీ చేశారా అనేది కొంచెం సస్పెన్స్గా కొనసాగుతుంది. సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ స్థానిక సంస్థలో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ కార్పొరేటర్లందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలి, హిందూ సమాజాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక సంకేతాలు అక్కడ వినిపించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో బండి సంజయ్ పార్టీ పంపిస్తే వెళ్ళారా, లేదంటే వ్యక్తిగతంగా వెళ్ళారా, రాజసింగ్ను పొగడేందుకే వెళ్ళారా, ఇప్పుడు రేపు మాపు అధ్యక్ష ఎన్నిక కూడా ఉన్న నేపథ్యంలో అధ్యక్షుని రేసులో బండి సంజయ్ కూడా ఉన్నారు కాబట్టి దానికోసం మద్దతు కూడా కట్టుకునేందుకు వెళ్ళారా అనే అంశాలు చాలా సస్పెన్స్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి రాజసింగ్ తీరు మారుతుందా, లేదంటే అదే ప్రశ్నల వర్షం పార్టీ పైన సంధిస్తారా, లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు హైదరాబాద్ సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌతమ్ రావు ఏదైతే టేబుల్ తుడుస్తారు, వాళ్ళకి పదవులు అట్లాంటి వారేమో కలిసి కాంపేరింగ్ చేస్తారా అనేది అయితే సస్పెన్స్గా ఉంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ వెంకట్.